హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎన్బి టాక్స్. ఈరోజు ఈ వీడియోలో వెల్డింగ్ గురించి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే ఫస్ట్ బిట్, ఇన్ న్యూ రైల్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ హ్యాండ్ రైల్స్ హౌ మచ్ ఎండ్ బెండ్స్ ఆఫ్ ద రైల్స్ ఇన్ వెర్టికల్ ఆర్ permitted when checked with 1 meter straight edge before welding. మామూలుగా మనం వెల్డ్ చేసే ముందు అలైన్మెంట్ అనేది కంపల్సరీ. ఎందుకంటే రెండు రైళ్ళు కరెక్ట్ లెవెల్లో ఉన్నప్పుడే మనకు వెల్డ్ కరెక్ట్గా వస్తుంది. కాబట్టి ఈ అలైన్మెంట్ టైంలో వెర్టికల్లో మనం ఏ విధంగా మెజర్మెంట్ చేయాలి, ఎంత మెజర్మెంట్ పెట్టాలి అన్నది ఈ క్వశ్చన్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిగర్లో వెర్టికల్ అలైన్మెంట్ చేస్తున్నారు. పైన 1 మీటర్ స్కేల్ ఉంచారు, దాన్నే 1 మీటర్ స్ట్రైట్ ఎడ్జ్ అంటారు. ఆన్సర్ 0.5 mm. ఈ 0.5 mm కూడా 1 మీటర్ స్కేల్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ 0.25గా మనం ఉంచి 0.5గా తీసుకురావాలి. ఇంకొక ఇంపార్టెంట్, వెర్టికల్ టైంలో మనకు మైనస్ మెజర్మెంట్ అంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఓన్లీ +0.5 గుర్తుపెట్టుకోండి. మరొక క్వశ్చన్ చూసినట్లయితే, ఇన్ న్యూ రైల్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ హ్యాండ్ రైల్స్ హౌ మచ్ ఎండ్ బెండ్స్ ఆఫ్ ద రైల్స్ ఇన్ lateral డైరెక్షన్ ఆర్ పర్మిటెడ్ వెన్ చెక్డ్ విత్ 1 మీటర్ స్ట్రైట్ ఎడ్జ్ బిఫోర్ వెల్డింగ్. లాటరల్గా మనం తీసుకున్నట్లయితే మెజర్మెంట్స్ ఏ విధంగా ఉండాలంటే ±0.5 mm ఇన్ lateral డైరెక్షన్. ఈ ఫిగర్లో చూసుకున్నట్లయితే మనకు లాటరల్లో ఏ విధంగా మెజర్మెంట్ చేస్తున్నారో తెలుస్తుంది. మనకు వెర్టికల్లో అయితే ఓన్లీ +0.5 -0.00. ఇక్కడ వెర్టికల్లో ప్లస్ మాత్రమే ఉంటుంది. లాటరల్లో చూసుకున్నట్లయితే ±0.5 mm. మరొక బిట్ చూసుకున్నట్లయితే మనకు మెయిన్లీ యూజ్ చేస్తాం కదా వెల్డింగ్లో పోర్షన్. ఈ పోర్షన్ అనేది వాట్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ పోర్షన్? లైఫ్ ఆఫ్ పోర్షన్ అంటూ ఏముండదండి. పోర్షన్కి ఇంత లైఫ్ అంటూ ఏం ఫిక్స్ చేయలేదు. కాబట్టి నో స్పెసిఫిక్ లైఫ్. అంతేకాకుండా లైఫ్ ఆఫ్ పోర్షన్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్. ఈ పోర్షన్ లైఫ్ అనేది దేనిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది? క్వాలిటీ ఆఫ్ ప్యాకింగ్ అండ్ స్టోరేజ్ కండిషన్స్. ప్యాకింగ్ మంచిగా చేసి స్టోరేజ్ కూడా గుడ్ కండిషన్గా పెడితే ఆ పోర్షన్ అనేది ఎక్కువ సంవత్సరాలు మన్నికి వస్తుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. పోర్షన్ 2 years కంప్లీట్ అయిపోతే కంపల్సరీగా మనకు ఆ పోర్షన్ వర్కింగ్ కండిషన్ బాగుందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తారు. ఆ తర్వాత అలాగే కండిషన్ బాగుంటే మళ్ళీ 2 years అలాగే యూజ్ చేస్తారు. ఆ విధంగా మళ్ళీ ఇంకోసారి కూడా 2 years తర్వాత ఈ పోర్షన్ కరెక్ట్గా ఉందా లేదా అని మళ్ళీ చెక్ చేస్తారు. ఈ విధంగా దాని లైఫ్ అంటూ ఏముండదు. కంటిన్యూగా మనం గుడ్ కండిషన్లో పెట్టినంత వరకు దాని లైఫ్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, హౌ రిజెక్టెడ్ పోర్షన్ ఆర్ టు బి డిస్పోజ్డ్ ఆఫ్? ఆన్సర్ బై ఇగ్నిషన్ 5 portions at a time in fit away from store. మనం ఇందాక లాస్ట్ బిట్ చూసుకున్నట్లయితే పోర్షన్స్ లైఫ్ చూసాం కదా. ఒకవేళ 2 years అయిపోతే ఆ పోర్షన్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తారు. యాక్చువల్గా పోర్షన్స్ ఒక లాట్ 300 వస్తాయి. అందులో ఒకవేళ 100 అయిపోయాయి అనుకోండి 2 yearsకి, ఇంకా 200 ఉంటాయి కదా. అందులో ఏదో ఒక ప్యాకెట్ తీసుకొని మనం వెల్డ్ చేసుకోవాలి, లూప్ లైన్లో కానీ లేదా సైడింగ్ లైన్లో కానీ.
అలా వెల్డ్ చేస్తున్న ఆ పోర్షను రియాక్షన్ టైము నార్మల్గా 20 ± 3 కదా పోర్షన్ రియాక్షన్ టైం. సో ఆ టైంలో కనుక రియాక్షన్ జరగకపోతే ఇంకొకసారి టెస్ట్ కోసం ఫ్లాష్ బట్ వెల్డింగ్ ప్లాంట్కు పంపిస్తారు. అక్కడ వాళ్ళు ఇంకోసారి వెల్డ్ చేసి ఆ వెల్డ్ కెపాసిటీ ఎంతో చూస్తారు. అంటే 52 kg అయితే 90 tons, 60 kg రైల్ది అయితే పోర్షన్ అయితే 115 tons. దాని కెపాసిటీ చూసి అక్కడ కూడా అది ఫెయిల్ అయితే మిగిలిన ఆ 200 పోర్షన్స్ కూడా వేస్ట్ కిందగా లెక్కేసి అవి డిస్పోజ్ చేయాలి. అప్పుడు ఎన్ని ఒకేసారి డిస్పోజ్ చేస్తారనేది క్వశ్చన్. ఇక్కడ ఒక 5 తీసుకొని పీడబ్ల్యూ వాటిని డిస్పోజ్ చేస్తాడు. ఆ తర్వాత వచ్చిన మెటల్ని పర్చేస్ చేసి వచ్చిన అమౌంట్ని రైల్వేకి డిపాజిట్ చేస్తారు. మరి ఇంకో బిట్ చూసుకున్నట్లయితే వేర్ పోర్షన్ శాంపుల్ టెస్ట్ షుడ్ బి కండక్టెడ్. మామూలుగా లాస్ట్ బిట్ చూసాం కదా, ఒకవేళ రియాక్షన్ టైంలో నార్మల్ రియాక్షన్ టైం జరగకపోతే పోర్షను మరి ఇంకొక శాంపుల్ తీసుకొని ఆ శాంపుల్ ఎక్కడ పంపిస్తారు? అట్ జోనల్ CMT ఆర్గనైజేషన్ ఆర్ ద ఫ్లాష్ బట్ వెల్డింగ్ ప్లాంట్. ఇక్కడ వాళ్ళు బ్రేకింగ్ లోడ్ టెస్ట్ చేస్తారు. అందుకోసం ఇంకొక శాంపుల్ తీసుకొని ఎక్కడ పంపిస్తారు అంటే ఆన్సర్ అట్ జోనల్ CMT ఆర్గనైజేషన్ ఆర్ ఫ్లాష్ బట్ వెల్డింగ్ ప్లాంట్. ఇంకో బిట్ చూసుకున్నట్లయితే ద కంపోజిషన్ ఆఫ్ థెర్మిట్ వెల్డింగ్ టీమ్. మామూలుగా వెల్డింగ్ టీంలో ఎంతమంది ఉండాలి? ఆన్సర్ ఈజ్ 8 members. వెల్డింగ్ టీం అంటూ ఒకటి ఉండాలి సెక్షన్కి. అందులో వెల్డింగ్ చేసేటప్పుడు ఆ టీంలో ఎంతమంది వెల్డింగ్కి వెళ్ళాలి అనేది మాన్యువల్లో ఇచ్చాడు. అది ఏ విధంగా అయితే చూద్దాం. చూశారు కదా, వెల్డర్ గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2 ఉండేవాళ్ళు కంపల్సరీగా ఒక్కరైనా ఉండాలి. వెల్డర్ గ్రేడ్ 3 ఉండేవాళ్ళు లేదా స్కిల్డ్ ఆర్టిసన్ 2 ఉండాలి. కలాసి 5 మంది, మొత్తం కలిపి 8 members ఒక వెల్డింగ్ టీమ్గా ఉండాలి. వర్క్ లోడ్ని బట్టి ఐ బ్యాంకు లేదా కటింగు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అవసరం తగ్గట్టుగా గ్యాంగ్ మ్యాన్స్ని కూడా తీసుకెళ్ళచ్చు. మరొక బిట్ చూసినట్లయితే వాట్ ఈజ్ ద డ్యూరేషన్ ఫర్ ఇనిషియల్ కోర్స్ ఫర్ వెల్డర్స్ TW1. TW1 అంటే థెర్మిట్ వెల్డింగ్. సో ఫస్ట్ గ్యాంగ్ మ్యాన్ని వెల్డింగ్ ట్రైనింగ్ పంపిస్తున్నామంటే అతనికి ఎంత డ్యూరేషన్ ఉంటుంది కోర్సు? 2 weeks. ఒక గ్యాంగ్ మ్యాన్ వెల్డింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వెల్డింగ్ కోర్స్ ఇనిషియల్ కోర్స్ డ్యూరేషన్ ఎంత అని అంటే 2 weeks. TW అంటే థెర్మిట్ వెల్డింగ్. వెల్డింగ్లో ప్రాసెస్, ఈ థెర్మిట్ వెల్డింగ్ ప్రాసెస్కి మాత్రం ఎంత డ్యూరేషన్ అంటే 2 weeks. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ ద డ్యూరేషన్ ఫర్ రిఫ్రెషర్ కోర్స్ ఫర్ వెల్డర్స్ TW2. మామూలుగా ఇంతకుముందు చూసాం కదా, TW1 కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు తర్వాత రిఫ్రెషర్ కోర్స్ TW2కి వెళ్తారు. సో వాళ్ళైతే డ్యూరేషన్ ఎంత ఉంటుందంటే 1 week. మామూలుగా TW1 కంప్లీట్ అయిన వాళ్ళు వాళ్ళ కాంపిటెన్సీ సర్టిఫికేటు, ప్రొవిజనల్ కాంపిటెన్సీ సర్టిఫికేటు 6 months లేదా 100 wells ఏది ముందుగా కంప్లీట్ అయితే అది అయిపోయిన తర్వాత TW2కి వాళ్ళని రెఫర్ చేస్తారు. అప్పుడు వాళ్ళ కోర్స్ డ్యూరేషన్ ఎంత అంటే 1 week. అంతేకాకుండా సూపర్వైజర్స్ కోర్స్ కూడా ఉంటుంది, అది ముందు బిట్లో వస్తుంది, వాళ్ళ కూడా 1 week. వాట్ ఈజ్ ద డ్యూరేషన్ ఫర్ సూపర్వైజర్స్ కోర్స్ TW3. చూసాం కదా, ఇది కూడా 1 week. TW2 అండ్ TW3 రెండు కూడా 1 week డ్యూరేషన్ ఉంటుంది. నెక్స్ట్ బిట్ టైప్ ఆఫ్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆఫ్టర్ TW1 కోర్స్. మనం చూసాం కదా, TW1 కోర్స్ ఎవరికి ఇస్తారు?
ఫస్ట్ గ్యాంగ్ మ్యాన్గా ఉండి వెల్డింగ్ కోర్స్కి వెళ్తారు కదా, వాళ్ళకి ఏ విధమైన సర్టిఫికేట్ ఇస్తారంటే ప్రొవిజనలీ కాంపిటెన్సీ సర్టిఫికేట్. దీని వ్యాలిడిటీ ఏమని చెప్పాం, 100 వెల్డ్స్ లేదా 6 months డ్యూరేషన్ కోర్స్ అయిన తర్వాత ఏది ముందుగా కంప్లీట్ అయితే ఆ వ్యక్తికి అది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వాట్ ఈజ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ప్రొవిజనల్ కాంపిటెన్సీ సర్టిఫికేట్. చూసాం కదా, TW1 కాంపిటెన్సీ సర్టిఫికేట్ ప్రొవిజనల్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. దాని యొక్క వ్యాలిడిటీ ఏంటి అని అడుగుతున్నాడు. వ్యాలిడిటీ ఫర్ ఎగ్జిక్యూటింగ్ 100 జాయింట్స్ ఆర్ 6 months విచ్ ఎవర్ ఈజ్ ఎర్లైర్. ఏది ముందుగా కంప్లీట్ అయితే అది చెప్పాం కదా. మామూలుగా డైలీ 2 వెల్డ్స్ చేశాడు అనుకోండి, అతను కంప్లీట్ అయిన తర్వాత కోర్సు 2 monthsలో అతను 100 వెల్డ్స్ చేస్తాడు. సో 100 వెల్డ్స్ కంప్లీట్ అయిన వెంటనే అతను మళ్ళీ TW2 కోర్స్కి వెళ్ళాలి. లేదు ఆ సెక్షన్లో వెల్డ్స్ ఏం జరగలేదు 6 months అయినా కూడా, అప్పుడు కూడా అతను 6 months కంప్లీట్ అయిన వెంటనే TW2 కోర్స్కి వెళ్ళాలి. మరొక క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వాట్ ఈజ్ ద వ్యాలిడిటీ ఆఫ్టర్ రిఫ్రెషర్ కోర్స్ ఫర్ వెల్డర్స్ TW2. TW2 కోర్స్ చేసిన వాళ్ళకి ఇచ్చే కాంపిటెన్స్ సర్టిఫికేట్ ఎన్ని సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుందండి? ఆన్సర్ ఇస్ 2 years. ఫస్ట్ అయితే 100 వెల్డ్ ఆర్ 6 months TW1కి, TW2 అయితే 2 years. ఇవి అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. కోర్సెస్ డ్యూరేషను, కాంపిటెన్స్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఇవి కొద్దిగా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద వ్యాలిడిటీ ఆఫ్టర్ సూపర్వైజర్స్ కోర్స్ లేదా TW3. నార్మలీ supervisors shall not be required to undergo the course again. However, they may be sent for course on performance basis. మామూలుగా వాళ్ళని మళ్ళీ ట్రైనింగ్ పంపాల్సిన అవసరం ఉండదు. దేనికంటూ వ్యాలిడిటీ లేదు. ఒకవేళ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగోకపోతే వాళ్ళ సూపర్వైజర్స్ వాళ్ళని మళ్ళీ ట్రైనింగ్కి పంపే అవకాశం ఉంటుంది. ఇంకో క్వశ్చన్, హౌ మచ్ రైల్ ఎండ్ ఆర్ క్లీన్డ్ విత్ కిరోసిన్ ఆయిల్ అండ్ స్టీల్ వైర్ బ్రష్. మామూలుగా వెల్డ్ చేసే ముందు మనం రైల్ ఎండ్స్ని అలైన్మెంట్ చేసే ముందే క్లీన్ చేసుకోవాలి. ఆ క్లీన్ ఎంత చేసుకోవాలి, ఎంత విడ్త్ చేసుకోవాలి అని అడుగుతున్నాడు. మినిమం 50 mm బోత్ సైడ్. 2 రైళ్ళు ఉంటాయి కదా, వాటికి ఒక్కొక్కటి దానికి బోత్ సైడ్ అటువైపు ఇటువైపు 50 mm. ఈ ఫిగర్లో చూసినట్లుగా మనం కిరోసిన్ ఆయిల్ వైర్ బ్రష్తో డస్ట్ కానీ పెయింట్ కానీ ఏ విధంగా ఇది కరోషన్ కానీ ఏదైనా జరిగిన ఉంటే నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వెల్డ్ చేసేయాలి. మరి వాట్ ఈజ్ ద హీటింగ్ టైమ్ ఇన్ ఆక్సిజన్ LPG ఇన్ SPW. LPG అంటే ఏం లేదండి, ఆక్సిజన్ సిలిండరు, LPG సిలిండరు ఇన్ SPW ప్రాసెస్. SPW అంటే షార్ట్ ప్రీహీటెడ్ వెల్డింగ్. ఇది చేయడానికి హీటింగ్ ఎంత టైం చేయాలంటే 2 to 2.5 minutes. మీరు ఫిగర్లో చూస్తున్నారు కదా, ఆక్సిజన్ సిలిండర్ 2 యూజ్ చేసి LPG ప్రీహీటింగ్ అంటారు. ఈ ప్రాసెస్లో ఎంత టైం పడుతుంది ప్రీహీట్ చేయడానికి? 2 to 2.5 minutes. మరొక క్వశ్చన్, వాట్ ఈజ్ ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ AT వెల్డ్ అండ్ అదర్ జాయింట్ ఎగ్జిస్టింగ్ ఇన్ ట్రాక్. ఒకవేళ పక్కనే వెల్డ్ చేయాల్సి వచ్చింది, ఎన్ని మీటర్ల డిస్టెన్స్లో మనం మరొక వెల్డ్ చేసుకోవచ్చు? మినిమం అంటే 4 meters అండి, అంతకు మించి దగ్గరగా చేయడానికి వీల్లేదు. ఉదాహరణకి 3.5 మాకు ఛాన్స్ లేదు, 3.5 meter కట్రాయిలు వేసి వెల్డ్ చేస్తామంటే దానికి రూల్స్ ఒప్పుకోవు. మినిమం అంటే 4 meters, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు, మినిమం 4 meters. ఉదాహరణకి యాక్చువల్గా 6.5 కట్రాయిలు ఎక్కువగా యూజ్ చేస్తారు, ఇంకా ఛాన్స్ లేదు, అంతకు మించి వేయలేము ఇక్కడ ప్రాబ్లం అంటే మినిమం
4 మీటర్స్ కట్ రైల్ యూజ్ చేసి వెల్డ్ చేయాలి. ఎందుకంటే వెల్డ్ మనం 100% కరెక్ట్గా చేసినా కూడా మామూలు రైలుతో పోల్చుకుంటే దాని యొక్క కెపాసిటీ 56%. ఇది ఏటీ వెల్డింగ్. ప్లాస్పెట్ వెల్డింగ్ అయితే 90% క్వాలిటీ ఉంటుంది. కాకపోతే మనం ఓపెన్ లైన్లో ఏటీ వెల్డింగ్ అంటే అల్యూమినియం థెర్మిట్ వెల్డింగ్ చేస్తాం కాబట్టి దీని యొక్క కెపాసిటీ 56% ఉంటుంది. చాలా దగ్గరగా ఉంటే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫెయిల్యూర్ అయితే. అందుకని మినిమం 4 మీటర్స్లో ఉన్న వెల్డ్ ఉండేలా చూడాలనేది రూల్. మరి డ్యూరింగ్ ఏటీ వెల్డింగ్ రియాక్షన్ ఈజ్, ఆ రియాక్షన్ ఏమంటారు అని క్వశ్చన్. ఎక్సోథెర్మిక్. ఇది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. డ్యూరింగ్ ఏటీ వెల్డింగ్ రియాక్షన్ ఈజ్ ఎక్సోథెర్మిక్. ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాట్ ఈజ్ ప్రీ హీటింగ్ టెంపరేచర్ ఆఫ్ రైల్ ఎండ్స్ ఇన్ ఏటీ వెల్డింగ్? మనం ఏటీ వెల్డింగ్లో రైల్ ఎండ్స్ని హీట్ చేస్తాం కదా, అది ఎంత హీట్ చేయాలి టెంపరేచర్ అంటే 600 ± 20 డిగ్రీ సెంటీగ్రేడ్, 580 లేదా 620 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్యలో మనము రైల్ ఎండ్స్ని హీట్ చేయాలి. హీట్ చేయడానికి ప్రాసెస్లు 3 ఉన్నాయండి. ఎయిర్ పెట్రోల్ ప్రెషర్, కంప్రెసర్ ఎయిర్ పెట్రోల్ ప్రెషర్, ఎల్పిజి, ఆక్సీ ఎల్పిజి. ఈ 3 ప్రాసెస్లో కూడా మనము హీట్ చేసినప్పుడు రైలు ఎండ్స్ని అనేది 600 ± 20 డిగ్రీ సెంటీగ్రేడ్కి తీసుకురావాలి. మరొక బిట్ చూసుకున్నాం. ఆన్సర్ ఈజ్ ట్యాప్ అవుట్ సైడ్. వాట్ యాక్షన్ టు బి టేకెన్ ఇఫ్ స్లాగ్ ఈజ్ నాట్ క్రషబుల్ యూజ్ చేసి 20 ± 3 వెల్డింగ్ చేసేవాళ్ళు. మనం చూసుకున్నాం కదా స్టాండ్కి రియాక్షన్ 20 ± 3. ఒకవేళ 20 ± 3 సెకండ్స్ కన్నా ఆ టైంలో కనుక టైం తీసుకుంటే రియాక్షన్ కరెక్ట్గా జరగకపోతే స్లాగ్ సప్లై ఏం చేయాలి అన్నది క్వశ్చన్. ఆ టైంలో స్టాండ్ అనేది సైడ్కి తిప్పుకొని ట్యాపింగ్ అనేది అవుట్ సైడ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ థెర్మిట్ స్టీల్ అనేది వేస్ట్, ఇంకా వెల్డ్ ఫెయిల్యూర్ అవుతుంది అనేసి ఈ విధంగా చేసేవాళ్ళు. మీరు ఫిగర్లో చూస్తున్నట్లు ఇది క్రూసిబుల్ అండి. ఇందులో పోర్షన్ వేసి అప్పుడు వెల్డ్ చేసేవాళ్ళు. ఇంకో ఫిగర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి క్లియర్గా వాటి డీటెయిల్స్. పోర్షన్ హీట్ అయిన తర్వాత రెడ్ కలర్లో ఉంది అది థెర్మిట్ స్టీల్, ఎల్లో కలర్లో ఉంది అది స్లాగ్. ఆ రెండు కూడా సపరేట్ అవుతాయి. ఈ థియరీ అవసరం లేదు, కానీ ఒకసారి చూడడానికంటూ నేను ఫోటో పెట్టాను. ఈ విధంగా మనం 20 ± 3 సెకండ్ కన్నా ఎక్కువ టైం తీసుకుంటే ఈ క్రూసిబుల్ని సైడ్కి జరిపి పక్కన ట్యాపింగ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇంకో పోర్షన్తో మళ్ళా వెల్డింగ్ చేసేవాళ్ళు. ప్రజెంట్ అయితే ఆ ప్రాసెస్ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో ఆటోమేటిక్ క్రూసిబుల్స్ ఇవి. ఇది ఒకసారి స్టార్ట్ అయిందంటే మరి సైడ్కి తీయడానికి అవ్వదు. అంతేకాకుండా ఇందులో ఫెయిల్యూర్స్ కొద్దిగా తక్కువగానే ఉంటాయి కాబట్టి ఈ సిస్టమ్ తీసుకొచ్చారు. 20 సెకండ్స్ 20 ± 3 సెకండ్స్ అయిందా లేదా అని చూసుకోవడంలో మనం ఫెయిల్యూర్ అయినా కూడా ఆ ప్రాసెస్లో ఇబ్బంది అయ్యేది. అందుకని ఆటోమేటిక్గా 20 ± 3 సెకండ్స్లో జరిగిపోయే ప్రాసెస్ ఇప్పుడు తీసుకొచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా అదే 20 ± 3 సెకండ్స్లో ట్యాప్ అయిపోతుంది. మనం ఓన్లీ ట్యాప్ అయిపోయిన తర్వాత ఆ బకెట్ని బయటకు తీస్తే సరిపోతుంది. ఇప్పుడు 20 ± 3 సెకండ్లో ట్యాప్ అవ్వలేదనుకోండి, అయినా కూడా మనం బయట తీయడానికి ఛాన్స్ లేదు. ఆ థెర్మిట్ స్టీల్ అనేది కిందకి జారిపోయిన తర్వాతే మనం ఇప్పుడు న్యూ బకెట్ని బయటకు తీయడానికి ఛాన్స్ ఉంటుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా వెల్డింగ్ గురించి 80 బిట్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.